మటాష్ నోట్ల మన్నయ్యగా చంద్రాలు సారు రిమోట్ కంట్రోల్ ఒత్తుడు మన రేవంత్ నా పిల్లి లెక్క మారిపోయి కాన్లు చెవులు మూసుకురుడు. ఇగో గిదే కథ అవుతుంది. ఈ మాట నేను అంటలేను, బనకషెర్ల కుట్ల తెలిసినోళ్ళే చెప్తుర్రు. చంద్రాలు సారు బనకషెర్ల అని ఒక ఇగ్రం పెట్టుకునే కదా మన నీళ్లను ఎత్తుకపోయే కుట్ర. ఆగో ఆ కుట్రను విజయవంతంగా ముంబటికి పట్టుకపోతాడు. ఆగో బీఆర్ఎస్ వాళ్ళు మొదటి సంధి చెప్తూనే ఉన్నారు. ఈ చంద్రాల్ సారు మన తెలంగాణ మీద పగబెట్టుకున్నాడు, మన నీళ్లు ఎత్తుకపోతాడు, పువ్వు పార్టీ వాళ్ళతో చేతులు కలిపి బనకచెర్ల ప్రాజెక్టు కూడా కడతాడు, తెలంగాణ నోట్లే మన్ను కొడతాడని మొత్తుకుంటూనే ఉన్నారు. ఇగో అన్నట్టుగానే అవుతున్నది కదా కథ. బనకచెర్ల ప్రాజెక్టును చంద్రాల్ సారు ముంగటి పట్టుకపోతాడు, చుప్ గా పర్మిషన్లు తెచ్చుకుంటుండు. మరి గింత జరుగుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏం చేస్తాడంటే చేతులు కట్టుకొని చంద్రాల్ సార్ ముంగట జీ హుజూర్ మీ ఇష్టం గురువు గారు అన్నట్టే చేస్తాడు. ఢిల్లీలో మోడీ సారు మన తెలంగాణ రేవంత్ సారు ఇద్దరు సుత చంద్రాల్ సారు చేతులల్లా ఉన్నట్టే కొడతాందేంది ఇదే వాస్తవం. కళ్ళ ముందు కనబడేది ఇదే. మరి బనకచెల్ల ఎట్లా ముంగడికి పట్టుకపోవాలి, ఏంది కథ, ఇవన్నీ అరుచుకునేందుకు కేంద్రం నుంచి రానే వచ్చారు. అసలైతే ఇట్లా లెక్కలు గిక్కలు చేస్తామని కేంద్ర మంత్రి 25 రోజుల కిందటనే రేవంత్ సార్ కు కారెట్ రాసిండట. కానీ సారు మాత్రం ఈ ముచ్చట బయటికి చెప్పలే. అంత సీక్రెట్ గా ఉన్నాడంటే బనకచెర్ల కట్టుకోర్రి అన్నట్టే కదా. అసలు బనకచెర్ల అద్దే అద్దు ఇదంతా చంద్రాల్ సార్ కుట్రేశమని బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడిరు. ఈ కుట్ర కథ ఏందో తెలంగాణ జనం ముంగడకి వచ్చారు. ఇక ఇట్లా చేసినందుకు బనకచెర్ల మీద ఎనక్కు తగ్గుతాం అన్నట్టే మాట్లాడింది సర్కార్. కానీ ఎనక్కు మాత్రం చంద్రాల్ సారు ఎట్లా చెప్తే గట్లా మీ ఇష్టం అన్నట్టే నడుతాంది కదా. నిజం చెప్తున్నా, ఇటు మోడీ సార్ కూడా గంతే. సార్కు మొదటి సందికి తెలంగాణ అంటేనే ఏదో కండ్లమంట అన్నట్టే చేసేది. మనం ఎన్నిసార్లు వినలేదుల్లా సారు వారి మాటలను. ఇప్పుడు చంద్రాల్ సార్ బనకచెర్ల అనుడితోనే మోడీ సార్ సరే కట్టుకోపో అన్నంత పని చేసేటట్టు కొడుతున్నది. కాదు, బనకచెర్ల కడితే మన తెలంగాణ మొండిగా పినికినట్టే అని అందరికీ ఎరుకనే గాయే. మరి రేవంత్ సార్ ఎందుకు సప్పుడేక ఊరుకుంటుండల్లా, తెలంగాణను ఎందుకు కుదబెట్టుకున్నాడు వాళ్ళ కాడ. కిందకేనా షేయి పార్టీని గెలిపించింది. గిదేనా సారు తెత్తనన్న మార్పు. గిట్లనే ఉంటదా ప్రజాపాలన. ఇది ప్రజాపాలన కాదు, జనాలను రోడ్ల మీద వేసే పాలన. గిట్లనే గరమైతుర్రు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే, ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది.